మీ ఇద్దరికి నమస్కారాలు పెట్టకుండా మాట్లాడుతున్నాను. అంతేకాదు మీకేమైనా బుద్ధి ఉందా అని కూడా అడుగుతున్నాను. వద్దులు, నీకన్నా పిచ్చి పెట్టి మాట్లాడుతున్నావా? మీ అమ్మాయికి పిచ్చి పట్టిందని చెప్పకుండా మంచి సంబంధం చూడమంటే అమెరికా సంబంధం తెచ్చాను. కానీ ఏమైంది, ఆ విషయం నేను కావాలని దాచిపెట్టినట్టు వాళ్ళు నన్ను చెప్పుతో కొట్టి మరీ వెళ్ళిపోయారు. ఈ సంగతి వాళ్ళకెలా తెలుసు? ఎలా తెలిస్తేనేమిటండి, మీ అమ్మాయికి మాట దురుచుతాను, చేతి సరస్వం ఎక్కువ. దానికి తోడు ఈ పిచ్చి కూడా ఎక్కిందంటే ఆ బ్రహ్మదేవుడు కూడా మీ అమ్మాయికి పెళ్లి చేయలేడు. ఇహ మిమ్మల్ని ఆ దేవుడే రక్షించాలి. చూడండి, నేను మళ్ళీ మీ గడప ఎక్కితే మీ చెప్పుచ్చు కొట్టండి. చూసావా, నీ అహంకారం వల్ల నీకు పెళ్లి కాకపోక నిన్ను కన్నా పాపానికి మా బ్రతుకులు ఎంత అవమాన పాలవుతున్నాయో తెలుసుకున్నావా? తల ఉంచి తాళి కట్టించుకోవాల్సిన ఆడది కొమ్ములేసిరే పోట్ల గిత్తలా తయారవుతాయి. దాని బ్రతుకు ఎంత నరకం అవుతుందో నీకు ఇప్పుడు కాదే, నీ వయసు మళ్ళీ ఈ నిగనిగలు తగ్గినప్పుడు అప్పుడు తెలుస్తుంది. నీ గురించి 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నప్పుడు నీ అంతటా నువ్వే వెళ్లి ప్రాధేయపడినా ఏ పనికి మాలవాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాడే. పెళ్లి పెడాకులు లేకుండా ఇలా ఎండిన మూడలా బ్రతుకుతే నీ అవసానం కాలంలో నీకు నీళ్ళిచ్చే దిక్కు కూడా లేనప్పుడు నీ అహంకారం నీకు ఇచ్చిన బహుమతి ఏమిటో నీకు తెలుస్తుంది. ఇక మీదట నువ్వు బ్రతికున్న ప్రతి నిమిషము ఆలోచనలతో నిట్టూర్పులతో చావు. నీలాంటి కూతుర్ని కన్న పాపానికి చచ్చి వరకు ఏడుస్తూ ఉండమని ఆ దేవుడు నన్ను ఎదుట రాశాడు. నీ అహంకారానికి పెళ్లి కాకపోక నిన్ను కన్నా పాపానికి మా బ్రతుకులు ఎంత అవమాన పాలవుతున్నాయో తెలుసుకున్నావా? తల ఉంచి తాళి కట్టించుకోవాల్సిన ఆడది కొమ్ములేసిరే పోట్ల గిత్తలా తయారవుతాయి. దాని బ్రతుకు ఎంత నరకం అవుతుందో నీకు ఇప్పుడు కాదే, నీ వయసు మళ్ళీ నిగనిగలు తగ్గినప్పుడు అప్పుడు తెలుస్తుంది. నీ గురించి 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నప్పుడు నీ అంతటా నువ్వే వెళ్లి ప్రాధేయపడినా ఏ పనికి మాలవాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాడే. నీ గురించి లక్ష్మీ సరస్వతుల పెళ్లి ఆపను, కనీసం వాళ్ళైనా పెళ్లి చేసిన సుఖంగా బ్రతకని నువ్వు ఇలాగే పడి ఉండు. నువ్వు బ్రతికున్న ప్రతి నిమిషము ఆలోచనలతో నిట్టూర్పులతో చావు. నీలాంటి కూతుర్ని కన్న పాపానికి చచ్చి ఎవరికి ఏడుస్తూ ఉండమని ఆ దేవుడు నన్ను ఎదుట రాశాడు. నేను బట్టలు మార్చుకొస్తాను. నాకు తెలుసు దేవి, నువ్వు ఇక్కడికి వచ్చి తీరతావని. ఏమిటి దేవి ఆశ్చర్యంగా నా రూమ్కి వచ్చావు? నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, నీ మనసు నొప్పించాను. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకిప్పుడు తెలిసింది. అంటే నన్ను ఎంతో మంది లవ్ చేశారు, కానీ నీలా పట్టుబట్టి సాధించలేదు. నువ్వు నన్ను గెలిచావు. నిజం చెప్తున్నాను మావయ్య, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అమ్మయ్య, ఇన్నాళ్ళకి నేను పడిన శ్రమ సార్థకమైంది. రాత్రి అమ్మ నా దగ్గరికి వచ్చి ఈ జన్మలో నా పెళ్లి జరగదని బాధపడింది. నువ్వు చెప్పు, నన్ను నువ్వు కాదంటావా? సిరి నన్ను కావాలని వలిచి వస్తుంటే మోకాలు అడ్డు పెడతానా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.